ఓరల్ క్యాన్సర్స్ వచ్చే రీజన్స్ 5S మనం గుర్తుంచుకోవాలి. 5S ఏమేంటి అంటే ఫస్ట్ స్మోకింగ్ వల్ల వస్తుంది. నెక్స్ట్ సిఫిలిస్ అనేది ఒక డిసీజ్, దానివల్ల వస్తుంది. నెక్స్ట్ ససెప్టబిలిటీ అంటే పేషెంట్ యొక్క ససెప్టబిలిటీని బట్టి కూడా వస్తుంది. నెక్స్ట్ స్పైసీ ఫుడ్స్, మోర్ దాన్ ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తీసుకున్న లిటరేచర్ ప్రకారం క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ షార్ప్ టూత్, నోట్లో ఏదైనా షార్ప్ టూత్ ఏమైనా ఉంటే దానికి అవి కంటిన్యూస్గా మ్యూకోజాని ఇరిటేట్ చేసి అల్సర్స్ ఫామ్ అయ్యి సో క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అసలు క్యాన్సర్ అనేది మనం ఎప్పుడు డయాగ్నోస్ చేస్తామంటే ఏదైనా మన నోట్లో ఒక అల్సర్ లాంటిది వచ్చి అది మోర్ దాన్ 1 month హీల్ అవ్వకుండా ఎన్ని మెడికేషన్ తీసుకున్నా ఎన్ని జెల్స్ రాసినా హీల్ అవ్వకపోనప్పుడు మనం వీ హ్యావ్ టు క్వశ్చన్ ఇట్, వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్. దాన్ని ఎలా కన్సిడర్ చేస్తామంటే దాన్ని నాన్ హీలింగ్ అల్సర్ అంటారు అనమాట. లాంగ్ స్టాండింగ్ నాన్ హీలింగ్ అల్సర్ ఆల్వేస్ షుడ్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఏం చేయాలి అంటే జస్ట్ వీ హ్యావ్ టు గో టు ద పర్టికులర్ డాక్టర్ అండ్ మనం ఏం చేయాలంటే దాన్ని బయాప్సీ చేయాలి. బయాప్సీ చేసిన తర్వాత దాని యొక్క హిస్టోపాథాలజీని స్టడీ చేయాలన్నమాట. హిస్టోపాథాలజీ స్టడీ చేసిన తర్వాత మనకి దాంట్లో రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ జనరల్గా స్క్వామస్ సెల్ కార్సినోమా అని వస్తుంది. వాటిలో మళ్ళీ రకాలు ఉన్నాయన్నమాట. వెల్ డిఫరెన్షియేటెడ్, మోడరేట్లీ డిఫరెన్షియేటెడ్, అన్డిఫరెన్షియేటెడ్, ఇలాగా వేరే టైప్స్ ఆఫ్ కార్సినోమాస్ ఉంటాయి. సో ఈ ఒక్కసారి డయాగ్నోస్ అయ్యి అంటే సో మనం తరచుగా మనము నోట్లో ఏమన్నా అల్సర్స్ ఉన్నాయా లేదా మనం ప్రివెంటివ్గా చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ జనరల్గా క్యాన్సర్స్ వచ్చిన పేషెంట్స్ ఓరల్ క్యాన్సర్స్ వచ్చిన పేషెంట్స్ చాలా లేట్గా అప్రోచ్ అవుతారు డాక్టర్స్ని. అంటే ఆల్మోస్ట్ దే కమ్ ఇన్ 3rd or 4th stage టు అస్. సో అది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అందుకే మనం వీ హ్యావ్ టు కీప్ ఆన్ వాచింగ్ అవర్ మౌత్. సో ఇప్పుడు స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ చూద్దాం. స్టేజింగ్ ఎలా చేస్తామంటే TNM స్టేజింగ్ అంటారు. TNM అంటే నథింగ్ బట్ T అంటే ట్యూమర్, N అంటే నోడల్ స్టేటస్ అండ్ M అంటే మెటాస్టాసిస్. ట్యూమర్ అంటే ట్యూమర్ సైజ్ అనమాట. అంటే 2 cm, 3 cm, 4 cm దాన్ని బట్టి T స్టేజింగ్ రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ నోడ్స్, ఇక్కడ మన నెక్ నోడ్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ఏదైతే మూతులో ఉన్న అన్ని లింఫాటిక్ డ్రైనేజ్ ద్వారా అంటే లింఫ్ నోడ్స్ ద్వారా కిందకి డ్రైన్ అవుతాయి అనమాట. అంటే లైక్ బ్లడ్, లింఫ్ అన్ని కిందకి డ్రైన్ అయ్యి లంగ్స్లోకి వెళ్తుంటాయి. సో ఇవంతా ఒక సిస్టమ్. సో క్యాన్సర్స్ ఉన్న పేషెంట్స్కి ఏమవుతుందంటే నెక్ నోడ్స్ పాజిటివ్ ఉంటాయి అనమాట. దాన్నే నోడల్ పాజిటివ్ అంటారు అనమాట. అంటే ఒక నోడ్ ఉందా, 2 నోడ్ ఉందా, లేకపోతే యూనిలాటరల్ ఉందా, బైలాటరల్ ఉందా, దాన్ని బట్టి మనము నోడల్ స్టేజ్ని నోట్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎన్ స్టేజింగ్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ మెటాస్టాసిస్. మెటాస్టాసిస్ అనేది ఏంటంటే నథింగ్ బట్ డిస్టెంట్ మెటాస్టాసిస్. అంటే ఒకవేళ క్యాన్సర్ నోట్లో వస్తే మెటాస్టాసిస్ కిందకి వెళ్ళిపోతుంది. అంటే లైక్ లంగ్స్కి వెళ్తుంది, లివర్కి వెళ్తుంది. సో ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఇట్ కెన్ గో అండ్ రిటైన్ దేర్. సో ఇట్ కెన్ స్ప్రెడ్ దేర్. దట్ ఈస్ కాల్డ్ మెటాస్టాసిస్. అంటే దీన్నే TNM స్టేజింగ్ అంటారనమాట. సో నెక్స్ట్ మన దీని ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఎక్కువగా ఇటియాలజీ చూసుకుంటే ఎక్కువగా స్మోకింగ్ వాళ్ళకి, ఆల్కహాల్ వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ఇది వస్తుంది అనమాట. అంటే స్మోకింగ్ ప్లస్ ఆల్కహాల్ ఎట్ ఏ టైం తీసుకునే వాళ్ళకి మోర్ ప్రోన్ ఫర్ క్యాన్సర్స్. ఎందుకు అంటే స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మ్యూకోజా డ్రై అవుతుంది. డ్రై అయినప్పుడు వెన్ హీ స్మోక్స్ అంటే ఏ పర్సన్ స్మోక్స్ అట్ దట్ టైం, ఆ టైంలో స్మోక్ కనుక చేస్తే వెళ్ళి డైరెక్ట్గా కార్సినోజన్స్ వెళ్ళి మ్యూకోజా డ్రై పార్ట్లో సెటిల్ అవుతాయి. దట్ లీడ్స్ టు క్యాన్సర్ అనమాట. అది హై రిస్క్ అనమాట. అంటే ఇది నాట్ ఓన్లీ ఇది యాడిషన్ కాదు, మల్టిప్లికేషన్ అనమాట. అంటే స్మోకింగ్, ఆల్కహాల్ 2 కలిపితే ఎడిషన్ అవ్వదు, మల్టిప్లికేషన్ అవుతుంది. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ while having those deleterious habits. So we should not take those things. Next is surgeries అనమాట. అసలు when do we do surgeries? సో ఇప్పుడు సపోజ్ మనకి ఎట్లా తెలుసుకోవాలి? ఇప్పుడు బయాప్సీలో కన్ఫర్మ్ అవుతుంది, హిస్టోపాథాలజీలో స్క్వామస్ సెల్ కార్సినోమా వస్తుంది. దాని తర్వాత ఏం చేస్తామంటే మనం హెడ్ అండ్ నెక్, CT హెడ్ అండ్ నెక్ కాంట్రాస్ట్ అని ఒక స్కాన్ ఉంటుంది. ఆ స్కానింగ్లో మనకి నోట్స్ పాజిటివా నెగిటివా అని వస్తుంది. సో ఒకవేళ ఇటు సైడ్ నెగిటివ్స్ ఉంటే యూనిలాటరల్ అంటారు, బోత్ సైడ్స్ ఉంటే బైలాటరల్ అంటారు అనమాట. సో ఒకవేళ యూనిలాటరల్గా మనకి నోట్స్ పాజిటివ్గా ఉన్నాయంటే మనం యూనిలాటరల్ అడ్రస్ చేస్తాం. అంటే నాట్ ఓన్ ద రిసెక్షన్ ఆఫ్ క్యాన్సర్ ట్యూమర్ అలాంగ్ విత్ ఇట్, అంటే ఈ నోట్లో క్యాన్సర్తో పాటు నెక్ను కూడా ఓపెన్ చేసి నోట్స్ని తీస్తాం అనమాట. నోట్స్ అంటే నథింగ్ బట్ లింఫ్ నోట్స్. ఆ నోట్స్ని తీస్తే ఏమవుతుందంటే స్ప్రెడ్డింగ్ అనేది తగ్గుతుంది. సో దాన్ని ఒకవేళ N0 ఉన్నా కానీ, ఇప్పుడు N1 అంటే నోడ్ 1 ఉన్నట్టు అనమాట. N0 ఉన్నా కానీ ఇప్పుడు లేటెస్ట్గా మనం ఫాలో అయ్యేది ఏంటంటే N0 ఉన్నా కానీ ప్రొఫైలాప్టిక్గా అంటే ప్రివెంటివ్గా నెక్ అడ్రస్ చేయాలి. నెక్ అంటే నథింగ్ బట్ నెక్ ఓపెన్ చేసి ఏవైతే నోట్స్ ఉన్నాయో మెయిన్ నోట్స్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఉంటాయి. అంటే లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 వరకు ఉంటాయి. బట్
N0 ఉంటే లెవెల్ 3 వరకు మినిమం అడ్రస్ చేయాలి. అప్పుడే మనకు క్యాన్సర్ స్ప్రెడ్ కాకుండా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఒకవేళ నోట్స్ ఎక్కువ పాజిటివ్ ఉన్నాయంటే టోటల్ రాడికల్ నెక్ డిసెక్షన్ అంటారు అనమాట. ఆ రాడికల్ నెక్ డిసెక్షన్ చేసి మొత్తం ఫైబ్రో ఫ్యాటీ లింఫాటిక్ టిష్యూస్ మొత్తం రిమూవ్ చేయాలి. అప్పుడు ఈ నెక్ మొత్తం క్లియర్ ఉంటుంది. సో దాంతోపాటు మనకి స్ప్రెడ్డింగ్ అనేది తగ్గుతుంది అనమాట. ఇంకొకటి క్లియరెన్స్ ఇవ్వాలి, మార్జినల్ క్లియరెన్స్ అంటారు అనమాట. మార్జినల్ క్లియరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఒక ట్యూమర్ 1 సెంటీమీటర్ ఉందంటే దానికి మినిమం లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఆర్ 1.5 సెంటీమీటర్స్ వరకు మార్జినల్ క్లియరెన్స్, అంటే హెల్దీ టిష్యూస్ కూడా మనం రిమూవ్ చేసిన తర్వాత, సపోజ్ టంగ్కే వచ్చింది అనుకోండి, టంగ్ ఎక్కువగా మోస్ట్ ప్రాబబుల్ రీజన్ ఆఫ్ ద టంగ్ ఈజ్ లాటరల్ బార్డర్ ఆఫ్ టంగ్. లాటరల్ బార్డర్ ఆఫ్ టంగ్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే వైడ్ ఎక్సిషన్ ఆఫ్ టంగ్ చేయాలన్నమాట. అంటే మినిమం 1.5 సెంటీమీటర్ క్లియరెన్స్ ఇచ్చి అప్పుడు మనం నెక్ అడ్రస్ చేయాలన్నమాట. సో దాన్ని రిసెక్షన్ అంటారు, నెక్ డైసెక్షన్ అంటారు అనమాట. సో దీంట్లో ఒకవేళ నెక్ సపోజ్ హాఫ్ ఆఫ్ ద టంగ్ మనం రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రీవియస్గా లోకల్ ఫ్లాప్స్ ఉంటాయి, అంటే రీజనల్ ఫ్లాప్స్, ఇక్కడ ఫ్లాప్ తీసి ఇక్కడ వేయడం అవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అంత మనకి అడ్వాన్స్డ్ మైక్రోవాస్కులర్ టెక్నిక్స్, రీకన్స్ట్రక్షన్ టెక్నిక్స్ వచ్చాయన్నమాట. దాంట్లో ఏం చేస్తామంటే మనం జనరల్గా సపోజ్ ఇప్పుడు టంగ్ హాఫ్ ఆఫ్ ద టంగ్ తీస్తే తను మాట్లాడలేడు, తను ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. సో దానికి ఏం చేస్తామంటే మనం రేడియల్ ఫోరామ్ ఫ్లాప్ అంటారు. అంటే ఇక్కడ మన హ్యాండ్ నుంచి రేడియల్ ఫోరామ్ ఫ్లాప్ తీసి ఎగ్జాక్ట్గా టంగ్ మిమిక్ అయ్యేలాగా రీకన్స్ట్రక్షన్ చేస్తాం. అంటే హ్యాండ్లో వెజల్స్, టంగ్ వెజల్స్ రీకన్స్ట్రక్ట్ చేసి మనము ఫాలో అవుతాం అనమాట. సో ఇంకా ఒకవేళ జా తీయాల్సి వస్తుందంటే సగం జా తీస్తే ఫిబులా బోన్ తీసి, ఇక్కడ ఫిబులా అంటే నథింగ్ బట్ ద లెగ్ బోన్, అది నాన్ వెయిట్ బేరింగ్ బోన్. అందుకే మనం దాన్ని గ్రాఫ్ట్గా యూజ్ చేసి మైక్రోవాస్కులర్ రీకన్స్ట్రక్షన్ చేసి మనం ఫిక్స్ చేస్తాం అనమాట. సో ఇవి రీకన్స్ట్రక్షన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్ అనమాట.